రాష్ట్రంలో మరోసారి కోల్డ్ వేవ్ మొదలైంది. ఉదయం సాయంత్రం చలి గజగజ వణికిస్తోంది. జిల్లాల్లో సింగిల్ డిజిట్ కు టెంపరేచర్లు పడిపోయాయి. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. ఇవాల్టి నుంచి మరో 4 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందంటున్నారు. ఉదయం సాయంత్రం శీతలగాలులు వీస్తుండటంతో బయటకు రావడానికి జనం జంకుతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ చలి తీవ్రత కనిపిస్తూ ఉంది. గత 4 రోజుల నుంచి అయితే ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రాంతాలు, ఉత్తర తెలంగాణలోనైతే చలికి గజగజ వణుకుతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ లో కూడా మనకు చలి తీవ్రత, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. మరి రాబోయే 4-5 రోజుల పాటు కూడా చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ప్రస్తుతం ఇటు కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సో ప్రజెంట్ ఏ విధంగా ఉంది సార్ చలి? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వాయువ్య గాలులు అనేవి వీస్తుండడం అనేది చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు కూడా వీస్తున్నప్పటికీ కూడా ఒక విధంగా పొగమంచు, అలాగే చూసుకున్నట్లయితే వీటితో పాటు చలి తీవ్రత కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో రానున్న 5 రోజులు కూడా మనం ఈరోజు అనగా డిసెంబర్ 7 నుంచి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో ఈ యొక్క చలి తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ సగటు కంటే కూడా 3 నుంచి 4 డిగ్రీలు కూడా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక దక్షిణ తెలంగాణ మినహాయించి ఇటు మధ్యస్థ తెలంగాణలో కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ సగటులో కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు ఎక్కువగా తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ ఈ యొక్క చలి తీవ్రత కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు నమోదైన గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో సుమారు 8.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలను నమోదయ్యి, నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త తక్కువగానే నమోదయ్యి. నిన్న 10.2 డిగ్రీల వరకు నమోదైనటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు ఈరోజు సుమారు సింగిల్ డిజిట్కే పరిమితమైన గణాంకాలు మనం చూడొచ్చు. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక రాబోయే 4-5 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఉత్తర తెలంగాణ కావచ్చు, ఏవైతే ఇటు పశ్చిమ జిల్లాలు చెప్పారో వాటికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఎట్లాంటి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కంటే కూడా 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కడైతే డ్రాప్ అవుతాయో వాటిని అయితే ముందు ఒక అంచనా వేయడం అనేది జరిగింది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల్, వీటితో పాటు కరీంనగర్, అలాగే మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ఈ యొక్క తగ్గుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈవెన్ మనకి ఎటువంటి హెచ్చరికలు లేనప్పటికీ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు క్రమేపీ యొక్క చలి తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, ఇక చలికి సంబంధించి దాదాపు ఆరెంజ్తో పాటు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో అక్కడున్న ప్రజలకు కావచ్చు ఎలాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటు పొగ మంచుకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి సార్? ఎక్కువ శీతలగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపించడం వల్ల ఈ యొక్క పొగమంచు తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వాయు కాలుష్యం శాతం ఈ యొక్క శీతాకాలంలోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అయితే ఏజెన్సీ కానీ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉంటున్న ప్రజలు మాత్రం క్రమం తప్పకుండా ఈ యొక్క వాయు కాలుష్యం ఒక విధంగా ఈ యొక్క చలికాలంలో ఇటు ఊపిరితిత్తుల సమస్యలతో పాటు ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆస్మా పేషెంట్స్ కూడా అసౌకర్యమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కువగా ఈ యొక్క శరీర బలహీనతలకు లోనయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. క్రమం తప్పకుండా ఇటు బయటకి తిరిగే సమయాల్లో మాత్రం క్రమం తప్పకుండా శరీరానికి కావాల్సినటువంటి వెచ్చదనాన్ని అందించడానికి శీతల దుస్తులు అనేవి ఇటు ఉన్నితో నేసిన దుస్తులు కానీ, అలాగే డార్క్ కలర్డ్ క్లాత్స్ కానీ, ముదురు రంగు దుస్తులు కానీ ధరించడం అనేది చేస్తూ ఉండాలి. ఈవెన్ 2 వీలర్స్ మీద పొద్దున్నే ప్రయాణం చేసేవారు కూడా క్రమం తప్పకుండా ఇటు చెవులు కానీ కళ్ళకు కానీ కావాల్సినటువంటి సంరక్షణ అనేది ఇవ్వడం వల్ల ఒక విధంగా ఈ యొక్క శీతల గాలి నుంచి కానీ అలాగే చలి తీవ్రత నుంచి కూడా ఈ యొక్క శరీరానికి ఎటువంటి హాని కలగకుండా చూసుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే పొగ మంచుకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దాదాపు ముఖ్యంగా ఏ సమయంలో ఈ పొగ మంచు అనేది మనకు అధికంగా కనిపించే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం సమయంలో మనకి 4 నుంచి 8:30 ప్రాంతం వరకు కూడా ఎక్కువగా ఇటు నేషనల్ హైవేస్ మీద కానీ, అలాగే చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, ఇటు నగర శివార్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఎక్కువగా పచ్చదనం ఏంటంటే గ్రీనరీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో
ఈ యొక్క నీటి బిందువులు అనేవి చేరడం వల్ల, అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకి ఇండస్ట్రియల్ జోన్ ఏరియాస్ ఉంటాయో వాటిని చిమ్నీస్ నుంచి, ఇండస్ట్రియల్ చిమ్నీస్ నుంచి వచ్చేటువంటి పొగ వల్ల కూడా ఒక విధంగా గాల్లో ఉన్నటువంటి అప్పటికే పేరుకున్నటువంటి తేమ ఈ రెండు కలవడం వల్ల కూడా ఒక పొగమంచు లాంటి పదార్థాలు అనేవి కూడా ఏర్పడడం, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే శ్వాస తీసుకుంటామో ఒక విధంగా శ్వాసతో కూడినటువంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు కనిపిస్తుంటాయి. ఓకే సార్, ఇక హైదరాబాద్కి సంబంధించి దాదాపు ప్రజెంట్ కనిష్ట ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి? చలి తీవ్రత ఏ విధంగా ఉంది సార్? ముఖ్యంగా సిటీలో కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మనకి నిన్నటితో పోలిస్తే ఒక విధంగా భిన్నంగానే కనిపిస్తున్నాయి. ఒక విధంగా సిటీలో సుమారు 16 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా గరిష్ట ఉష్ణోగ్రతలకు వచ్చేసరికి మహబూబ్ నగర్లో గరిష్టంగా మనకి 31 డిగ్రీ వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రతలు అనేవి కొనసాగుతున్నాయి. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే సుమారు మనకి 29.4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు నవంబర్ అంతా కూడా దాదాపు చలి తీవ్రత మనకు కొంచెం కనిపించినప్పటికీ కూడా ఈ సెనియర్ కావచ్చు, దిత్వా తుఫాన్ వల్ల చలి తీవ్రత పెద్దగా కనిపించలేదు. సో ఇక డిసెంబర్ వచ్చేసరికి కూడా, అంటే ప్రజెంట్ డిసెంబర్లో ఉన్నాం కదా, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది చలి తీవ్రత కావచ్చు, దాంతోపాటు ఇటు కోల్డ్ వేవ్కి సంబంధించి? డిసెంబర్లో ఒక విధంగా చూసుకున్నట్లయితే మొదటి భాగం అంతా కూడా ఒక విధంగా సాధారణంగా కొనసాగినప్పటికీ డిసెంబర్ 15 నుంచి క్రమేపీ శీతలగాళ్ల ప్రభావం అనేది రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు ఇటు పశ్చిమ భాగాల్లో కూడా ఎక్కువగా చలి తీవ్రత కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 4-5 రోజుల పాటు పొడిబారిన వాతావరణం, అదే విధంగా చలి తీవ్రతనైతే ఉత్తర పశ్చిమ జిల్లాలో ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవి వేరకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.